తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. గ్రామ స్థాయిలో రైతు సంఘాన్ని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. రైతాంగ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీగా ఉద్యమం చేపడుతున్నట్టు ప్రకటించారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలోని శ్రీకృష్ణ యాదవ కళ్యాణ మండపంలో ఆదివారం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర విస్తృత సమావేశం ఆ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు. 3 రోజుల పాటు జరిగిన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర స్థాయి కార్యకర్తల శిక్షణ తరగతులు ముగిశాయి. రాష్ట్రంలోని రైతాంగ సమస్యలను చర్చించి పలు తీర్మానాలను ఆమోదించారు. ఈ సందర్భంగా కె ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ రైతాంగ సమస్యల పరిష్కారం కావాలంటే రైతులు సంఘటితమవ్వాలని అన్నారు. లక్షలాది మంది రైతాంగం తీవ్రమైన నష్టానికి గురయ్యారు. ప్రభుత్వం ప్రాథమిక అంచనా ప్రకారం 500 లక్షల ఎకరాల పైగా పంటలు ఉండిపోయాయని చెప్పేసి కేంద్రానికి లెక్క ఇచ్చారు. అయితే రైతాంగాన్ని ఆదుకునే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క స్పందన ఏమాత్రం రైతాంగానికి ఉపశమనం కలిగించలాగా లేదు. ఎకరా వరికి 20,000 రూపాయల పరిహారం, 20 నుంచి 25,000 రూపాయల పరిహారం ఇస్తే తప్ప రైతాంగం కోరుకోలేదు. కానీ కేవలం 10,000 రూపాయలు మాత్రమే ఇస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. అట్లే ఉద్యాన వాణిజ్య పంటలకు కూడా ఎకరాకు 50,000 నుంచి లక్షల దాకా ఖర్చు అవుతుంటే కేవలం 14,000 రూపాయలే ఆర్థిక సహాయంగా ప్రభుత్వం ప్రకటించింది. అందుకని ఆర్థిక సహాయం ప్రకటనలో పునరాలోచన చేయాలి. వరికి 25,000 రూపాయలు ఇవ్వాలి. ఉద్యాన వాణిజ్య పంటలకు ఎకరాకు 50,000 నుంచి లక్ష రూపాయల దాకా సహాయం చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా మేము కోరుతున్నాం. అట్లే పంటల బీమాకు సంబంధించి 2023వ సంవత్సరం ఖరీఫ్ కాలంలో కరువు కారణంగా, తుఫాన్ కారణంగా రైతాంగం చాలా పెద్ద ఎత్తున నష్టపోయారు. ఇప్పటి వరకు పంటల బీమా పరిహారం రైతుల ఖాతాలో జమ చేయలేదు. వెంటనే భారత ప్రభుత్వం పంటల బీమా పరిహారం జమ చేయాలని చెప్పేసి కోరుతున్నాం. వ్యవసాయ మౌలిక సమస్య కానీ, రైతుల రుణమాఫీ అంశం పైన కానీ ప్రభుత్వం ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత వైఖరిలో చాలా తేడా కనిపిస్తుంది. ఇది రైతాంగాన్ని నిరాశకు గురి చేస్తుంది. అయితే ఎన్నికల ముందు మాట చెప్పారో ఆ మాటకు అనుగుణంగా ప్రభుత్వం వ్యవహరించాలి. అప్పుడు మాత్రమే రైతుల్లో మీ ప్రభుత్వం పట్ల గౌరవం ఉంటుంది. లేకుంటే మీ ప్రభుత్వం రైతుల యొక్క విశ్వాసాన్ని కోల్పోతుందని చెప్పేసి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఈ సమస్యలపైన రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం స్వతంత్రంగాను ఇతర అన్ని సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలకు కూడా సిద్ధపడాలని చేస్తుందని చెప్పేసి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. మత కల్లోలాలు సృష్టించి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తిరుమలకు వెళ్లకుండా అడ్డుకోవాలని టీడీపీ భారీ కుట్ర చేస్తుందని వైసీపీ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆరోపించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు తమపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి మాజీ సీఎం జగన్ కి అనుమతి లేదంటున్నారంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకొకటి ఉంటుందా అని ప్రశ్నించారు. చంద్రబాబు హిందుత్వాన్ని, తిరుమలను తన రాజకీయ ప్రయోజనాలకు ఎలా వాడుకుంటున్నారో, ఏ రకంగా కుటిల రాజకీయాలు చేస్తున్నారో జగన్ అద్భుతంగా వివరించారని చెప్పారు. మనం గడిచిన వారం రోజుల నుంచి కూడా రాష్ట్రంలో కాదు యావత్ దేశంలోనే తిరుపతి లడ్డూల గురించి ఏ రకమైన విషయాలు జరుగుతున్నాయో మనం చూసాము. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో కూడా క్లియర్ గా మొత్తం అంతా కూడా తిరుపతిని అడ్డు పెట్టుకుని ఏ రకమైన కుటిలమైన రాజకీయాలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అనేది అందరికీ, దేశ ప్రజలకు తెలిసేలాగా మరి నిన్న ప్రెస్ మీట్ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వైఎస్ఆర్సీపీ శ్రేణులు, హిందూ భక్తులు, అభిమానించే వాళ్ళందరినీ కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు దేవాది దేవుడు, కలియుగ వైకుంఠుడు, వెంకటేశ్వర స్వామి పైన ఒక పెద్ద నింద వేశాడు. ఆ నింద ఆరోపణ తొలగిపోవాలి అని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ గుడుల దగ్గర వైఎస్ఆర్సీపీ శ్రేణులు, ప్రజలు, భక్తులు అందరూ కూడా
విశేషమైన పూజలు కూడా చేశారు. అసలు రాష్ట్రాన్ని కానీ లేకపోతే హిందుత్వాన్ని కానీ ఈయన ఏ రకంగా రాజకీయాలకు వాడుకుంటున్నారు అనేది ఒకసారి ప్రజలు గమనించగలరని నేను కోరుతా ఉన్నా. ఇప్పుడు ఏవైతే ఏఆర్ డైరీలో వాళ్ళు సప్లై చేసిన గీలో కల్తీ జరిగింది, ఆ కల్తీ అడల్ట్రేషన్ వెజిటబుల్ ఆయిల్ జరిగిందా లేకపోతే యానిమల్ ఫ్యాట్ జరిగిందా అనేది ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తారు. ఇదే శ్యామలరావు గారు మొట్టమొదటిసారి ఏఆర్ డైరీ సప్లై ఎప్పుడు స్టార్ట్ చేశారనండి? ఏఆర్ డైరీ సప్లై జూన్ 12వ తారీఖు నుంచి నాకు తెలిసి అప్పటి నుంచి ప్రారంభమైంది. మే 13వ తారీఖున కొత్త ప్రభుత్వం వాళ్ళు వచ్చేసింది. కొత్త ప్రభుత్వం మే 13వ తారీఖున వాళ్ళు గెలిచారు. వీళ్ళు స్టార్ట్ చేసింది జూన్ 12 నుంచి. మొట్టమొదటిసారిగా జూలై 12వ తారీఖున 6వ తారీఖున వచ్చే ట్యాంకర్లు డిఫర్ అయినాయి, క్వాలిటీకి రిజెక్ట్ అయినాయి అని చెప్పేసి ఈఓ శ్యామలరావు గారు చెప్పారు. దానికి ముందర వచ్చిన ట్యాంకర్లు క్వాలిటీ చెక్ పాస్ అయినాయి. ఆ క్వాలిటీ చెక్ పాస్ అయినాయి. ఒకవేళ రిజెక్ట్ అయితే అసలు వాడే ప్రసక్తే లేదు. మరి ఈ డౌట్ ఎందుకు అరైజ్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అనేది ఎవరికి అర్థం కావట్లా. మరి ఆయన దగ్గర ఎన్డీటీవీ రిపోర్ట్స్ ఉన్నప్పుడు ఆ ఎన్డీటీవీ రిపోర్ట్స్లో నిజంగానే కనుక యానిమల్ ఫ్యాట్స్ ఉన్నాయి అని మీకు తెలిసినప్పుడు అప్పుడే మీరు దాన్ని కోట్ చేయాలి కదా. వెజిటబుల్ ఆయిల్ అని ఎందుకు మీరు మాట్లాడారు? మళ్ళీ 2 నెలలు పోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు సెప్టెంబర్ 18వ తారీఖున 2 నెలల వరకు ఎందుకు బయటకి చెప్పలేదు? యానిమల్ ఫ్యాట్ కలిసిందని మీ దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నప్పుడు 2 నెలల కాల వ్యవధి ఎందుకు తీసుకున్నారు? అది దానికి సమాధానం చెప్పాలి కదండి. దానికా సమాధానం చెప్పరు. అసలు నాకు అర్థం కావట్లేదు. ఈ కన్ఫ్యూజన్ ఎందుకు క్రియేట్ చేయాలని అడుగుతున్నా. దీన్ని మొత్తం మసిపూసి మారేడుకాయ చేసి దీన్ని అంతా పొలిటికల్ టర్న్ తీసుకుని ఈయన హిందుత్వాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇది ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు, యావత్ హిందూ లోకం అంతా కూడా ఒకసారి ఈయన మాట్లాడిన మాటల్లో ఎంత డొల్లతనం కనబడుతుందనేది ఒకసారి గమనించమని కోరుతున్నా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి హిందుత్వం పట్ల, హిందూ దేవుళ్ళ పట్ల ఏ గౌరవం ఉందని అడుగుతున్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారు పూజలు చేసేటప్పుడు ఈయన బూట్లు వేసుకుని శంకుస్థాపన చేస్తున్నాడు. మరి ఈయనకున్న గౌరవం ఇదేనండి హిందుత్వం పట్ల? ఎవరైతే హిందుత్వానికి టార్చ్ బేరర్స్ అని చెప్పుకుంటున్న బీజేపీ కూడా ఒకసారి ఇవన్నీ గురించి గమనించండి. బూట్లు పెట్టుకుని పూజ చేస్తే మరి ఈయన ఏమనాలండి? హిందుత్వ డెక్లరేషన్, టీటీడీలో డెక్లరేషన్ గురించి ఈయన మాట్లాడేది? మరి బీజేపీ పెద్దలు కూడా ఆలోచన చేయాలి. ఈ చంద్రబాబు నాయుడు గారి యొక్క మతాన్ని పెట్టుకునే రాజకీయం చేసే దాని గురించి ఒకసారి ఆలోచన చేయాలి. మళ్ళీ ఇవాళ తీసుకొచ్చి డిక్లరేషన్ రాజకీయం చేస్తున్నారని అంటే దీనికి అర్థాలు ఏంటి అని అడుగుతున్నా. అంటే ఈ లడ్డూలో కల్తీ దాంట్లో ఈయన అడ్డంగా బుక్ అయిపోయాడు కాబట్టి చంద్రబాబు గారు దాన్ని డైవర్ట్ చేయడానికి ఇవాళ ఈ యొక్క డిక్లరేషన్ రాజకీయం చేస్తున్నారు. ఇది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. కేవలం రాజకీయాలకు వాడుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇది ప్రజలు గమనించగలరని ఈ సందర్భంగా తెలియపరుస్తూ, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి వెళ్ళకపోవడానికి ఏ రకంగా కమ్యూనల్ వైలెన్స్ క్రియేట్ చేద్దామని ఈ తెలుగుదేశం పార్టీ పన్నాగాలు పన్నారు. నిన్న మా పార్టీ తాలూకా ఎమ్మెల్యేలకి, పార్టీ నాయకులకి, కార్యకర్తలకి వీళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చారు పోలీసులు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి పర్మిషన్ లేదంట. సో ఇవన్నీ గమనించమని కోరుతున్నాం. ఇప్పటికైనా కలియుగ వైకుంఠుడు వెంకటేశ్వర స్వామి ఈ చంద్రబాబు నాయుడు గారికి మంచి బుద్ధి ప్రసాదించాలి. ఇప్పటికైనా ఈ లడ్డూ రాజకీయాలు ఒక అభూత కల్పన కిందన ప్రజలందరి మైండ్స్లోనూ విషాన్ని నాటే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. దేవుణ్ణి కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఇంత దారుణమైన పనులు చేస్తున్నాడని ప్రజల్ని ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతాం. ఎవరూ కలలో కూడా ఊహించని వింత ఘటన చైనాలో చోటు చేసుకుంది. మురుగు పైపు పగిలి మానవ విసర్జన వర్షంలా ప్రజలపై పడింది. చైనా దక్షిణ భాగంలో వియత్నాం సరిహద్దులో ఉన్న నానింగ్ నగరంలో రోడ్డు మధ్యలో ఉన్న వ్యర్థాల పైపు నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఒత్తిడి కారణంగా మురుగునీటి పైపు పగిలి 33 అడుగుల ఎత్తులో మానవ విసర్జనలు గాల్లోకి ఎగిసిపడ్డాయి. దుర్వాసనతో కూడిన వర్షం కురుస్తుండటంతో అక్కడ ఉన్న వాహనదారులు, పాదచారులు ముక్కు పట్టుకుని పరుగులు తీశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే వచ్చి క్లీనింగ్ కు వేగవంతం చేశారు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని, కొన్ని వాహనాలు మాత్రమే దెబ్బతిన్నాయని మీడియా పేర్కొంది.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పాలకొల్లు పట్టణంలో మంత్రుల సుడిగాలి పర్యటన, అభివృద్ధి పనులను పరిశీలించిన నారాయణ నిమ్మల. అనకాపల్లి జిల్లా పూడిమడిక సముద్ర తీరంలో బోటు దగ్ధం, ప్రమాదవశాత్తు అంటుకున్న మంటలు. పాములపర్రులో ఘనంగా అన్న సమారాధన, ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ పారిశ్రామిక మౌలిక వసతుల సంస్థ చైర్మన్ మంతెన రామరాజు. కూటమి ప్రభుత్వంలో అరాచకాలు పెరిగిపోయాయన్న మాజీ మంత్రి మేరుగు నాగార్జున, కూటమి నేతలే దగ్గరుండి దాడులు చేయిస్తున్నారని ఆరోపణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.